నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కాసేపట్లో నుమాయిష్ ప్రారంభం కానుంది. జనవరి 1 నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కనుమూయటంతో ఇవాల్టికి వాయిదా పడింది. మొత్తం 400కు పైగా స్టాల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 30% స్టాల్స్ మాత్రమే సిద్ధమయ్యాయి. మిగతా స్టాల్స్ మరో 2-3 రోజుల్లో సిద్ధం కానున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 82వ అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. వాస్తవానికి జనవరి 1వ తేదీ నుంచే ప్రారంభం కావాల్సినటువంటి పారిశ్రామిక ప్రదర్శన ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో పూర్తిగా మన్మోహన్ సింగ్ కన్మూయడంతో పూర్తిగా దాదాపు వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే 2 రోజులు ఆలస్యంగా ఈ పారిశ్రామిక ప్రదర్శన అనేది ప్రారంభం కాబోతుంది. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే దాదాపు 45 రోజుల పాటు సాగేటువంటి ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాదాపు గృహోపకరణాలతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించినటువంటి షాపులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. సుమారు 400 స్టాల్స్ ఇక్కడ చిన్న పెద్ద కలుపుకొని దాదాపు 400 స్టాల్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నడవాల్సినటువంటి ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో పూర్తిగా దీన్ని జనవరి 3వ తేదీ అంటే ఈ రోజు నుంచి కూడా పూర్తిగా ప్రారంభమైంది. కానీ కొన్ని షాపులు ఇప్పటికే సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. 82వ జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ఏదైతే ఉందో దీంట్లో ఇటు ఇంట్లో వాడేటువంటి ఐటమ్స్ కావచ్చు, ఇక అంతేకాకుండా గృహోపకరణాలు, డెకరేషన్ ఐటమ్స్తో పాటు ఫుడ్కు సంబంధించినటువంటి స్టాల్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. రేట్లు మాత్రం పూర్తిగా ఫిక్స్డ్ రేట్లే ఉంటాయి. కానీ చాలా వరకు ఇతర రాష్ట్రాల నుంచి అటు గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్తో పాటు, బీహార్తో పాటు, ఇక అంతేకాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈరోజు సాయంత్రం నుంచి ఇటు మంత్రులు కూడా దీన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. గతంలో ఏదైతే ఫైర్కు సంబంధించినటువంటి యాక్సిడెంట్ పూర్తిగా జరిగినటువంటి నేపథ్యంలో ఫైర్ సేఫ్టీతో పాటు ఇటు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం నుంచి ఈ స్టాల్స్ అన్ని కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. పూర్తి స్థాయిలో దాదాపు 20 నుంచి 30% స్టాల్స్ మాత్రమే ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. మిగతా స్టాల్స్ ఏవైతే ఉన్నాయో మరొక 4 రోజుల పాటు ఇవన్నీ కొత్త స్టాల్స్ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మిగతా షాపులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఇప్పటికే పనులన్నీ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వీకెండ్ వచ్చిందంటే చాలామంది కూడా ఇక్కడ కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజు నుంచి కూడా ఇది ప్రారంభం కాబోతుంది. దాదాపు 2 రోజులు ఆలస్యంగా ఇది ప్రారంభమైనప్పటికీ కూడా ఫిబ్రవరి 16, 17వ తేదీ వరకు కూడా దీన్ని నిర్వహించేటువంటి అవకాశాలతో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ వినోద్తో కిరణ్, సాక్షి టీవీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి.